ఇంకా ఈ సినిమాకి ఆయన చెప్పిన మాటలని చెప్పాలంటే డబ్బింగ్. ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. హిందీలో కూడా డబ్బింగ్ బాలకృష్ణ చెప్తున్నారు. ఇదే కనుక జరిగితే బాలకృష్ణ డబ్బింగ్ హిందీలో చెప్పడం ఇదే మొదటిసారి అవుతుంది. అంతకుముందు ఆయన చేసినటువంటి సినిమాలు హిందీలో కూడా డబ్ అయ్యాయి, కానీ అది ఒరిజినల్ వాయిస్ కాదు, వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పించుకున్నారు. కాబట్టి ఈ డబ్బింగ్ హిందీలో చెప్పడం వల్ల ఆయన డైలాగ్ డెలివరీ ఓన్గా ఏదైతే ఉందో అదే హిందీ ప్రేక్షకులు కూడా వెళుతుంది. బాలకృష్ణ డైలాగులు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. హిందీలో మనకి అలాంటి డైలాగులు చెప్తే నార్త్ ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా స్వీకరిస్తారు అని చెప్పేసి అభిమానులు కూడా ఊహిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బాలకృష్ణకి మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కింద చెప్పుకోవచ్చు. ఇది తమిళంలో కూడా రిలీజ్ అవుతుందని అందరూ భావిస్తున్నారు, ఆ కన్నడలో కూడా రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ నిర్మాతలు మాత్రం ఇప్పటి వరకు తెలుగు, హిందీ భాషల్లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ఇంకా మిగతా భాషల వివరాలు చెప్పలేదు. కాబట్టి బహుశా నాకు తెలిసి 4-5 భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేసినట్టు అవకాశాలు ఉన్నాయి.